జనరల్ అయినా స్పోర్ట్స్ కోటా అయినా ఏదైనా సరే ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో మేమేదో చేస్తాం లేకపోతే ఏదో సాధిస్తామంటే అది అవుతుందా? మీరందరూ ఇన్ని వేల మంది ఈ రోజున ఇక్కడ గ్యాదర్ అయ్యారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ కొండారెడ్డి బురుజు సార్? ఇప్పుడు గవర్నమెంట్ తో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఆధారాలు లేకుండా మీరు మీ జాబ్స్ లో స్కామ్ జరిగింది మీరు నిరూపించుకోండి అన్నట్లుంది ఇది పరిస్థితి. మీరు బుధర చదువుతారు, మేము అడుక్కోవాలి. అది తప్పు కదా సార్. పార్టీతో సంబంధం లేదు. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయండి. కోర్టులో ఒకవేళ చెప్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు కదా. కేవలం రాజకీయాల కోసం నిజంగానే ఉద్యోగులు వాళ్ళ కష్టాన్ని అవహేళన చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలని అవహేళన చేస్తారు. ఇన్ని వేల మంది 16,300 మంది పైచీలకు వాళ్ళు కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలను ఈ రోజున రోడ్డు మీద పెట్టి ఆధారం మేము చూపించాం, ఆరోపణలు చేస్తామంటే ఎంతవరకు సమంజసం? మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది సార్. ఆధారం చూపించాం, ఆరోపణ చేస్తామంటే నెక్స్ట్ మీరు చూపించారా? నా ప్రశ్న పక్కన పెట్టండి, వాళ్ళు ఏదైనా ఆరోపణ ఆధారాలు చూపించారా? ఆధారాలు చూపిస్తే కోర్టే దానికి సంబంధించిన తీర్పు ఇస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు అభ్యర్థుల మీద నిందలేస్తున్నారా, గవర్నమెంట్ మీద వేస్తున్నారా? ఇప్పుడు మా అభ్యర్థులు, మేము పనిచేసే ఏరియాలో పనిచేసే చోట రకరకాల డిఎస్సి టీచర్స్ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని చిన్న చూపు చూస్తారనే బాధతోనే కదా మేము రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోజు కష్టపడి జాబ్ తెచ్చుకున్నప్పుడు మాకు ఎన్ని మార్కులు వచ్చినాయో మా కీ షీట్ మేము చూసుకుంటున్నాం, మాకు తెలుస్తుంది. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే నువ్వు నిజంగా ప్రూవ్ చేయి, అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మీ కష్టాన్ని ఈ రోజున కావాలని ఒక రాజకీయంగా చూడటం ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని మీరు ఏం చెప్పడానికి ఈ రోజు మేము నిజంగా అంటే కష్టపడి వచ్చినాం, చాలా రోజుల నుంచి కష్టపడి వచ్చినాం కాబట్టి మా మీద బురద చల్లడం అనేది ప్రతిపక్షాలు అనేది తప్పు. అది మెగా డిఎస్సి ద్వారా వాళ్ళు ఆధారాలు ఉంటే నిజంగా ఉంటే చూపించండి, అంతేగాని ఆధారాలు లేకుండానే ఊక అనడం అనేది మా మా మనశ్శాంతికి అనేది దెబ్బతింటాయి. 5 ఏళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోగా అదేమంటే నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని చెప్పి అధికారం ఎక్కి 5 ఏళ్లు ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక హక్కు ఉందా ఈ రోజు? ఇలా మాట్లాడడం అనేది నైతిక హక్కు అయితే లేదు మాట్లాడడానికి ఆయనకు. సార్ ఏం చెప్తారు సార్ మీరు ఈ రోజున ఉద్యమం అంటే ఇలా బయటకు వచ్చి రోడ్ల మీద మీరు ఎందుకు ఈ ఆందోళన చేయాల్సి వస్తుంది, ఏం చెప్తారు? డిఎస్సి అక్రమంగా జరిగింది అంటున్నారు, అదంతా పచ్చి అబద్ధము. జెన్యున్ గానే జరిగింది. ఈ జెన్యున్ గా జరిగిన విషయాన్ని పెద్ద రాధాంతం చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఎందుకంటే మేము రోజు టీచింగ్ చేస్తున్నప్పుడు మాకు ఇదే వార్తలు, మా విద్యా బోధన కూడా మాకు ఆందోళనకరంగా చేయగలుగుతున్నాం. ఏం జరుగుతుందని అదే బాధ ప్రతి రోజు కూడా. కష్టపడి ఉద్యోగాలు సాధించిన తృప్తి కూడా లేకుండా మీరన్నట్టుగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కానీ లేదా అభద్రతా భావం కానీ దాని వల్ల వాళ్ళు సాధించేది ఏంటంటారు? వాళ్ళు సాధించేది ఏమో కానీ తెలియదు, కానీ మా మనోభావాలు మాత్రం భారీగా దెబ్బతింటున్నారు. అదొకటి చెప్పగలుగుతాం. జగన్ సార్కి ఒకటే చెప్పగలుగుతున్నాం, ఒకటి రాజకీయం చేయకుండా అందరికి న్యాయం చేసేటట్టుగా పోరాడండి. ఈ డిఎస్ లో కూడా చాలా అందరు కూడా జెన్యున్ గా వచ్చినారు. వాళ్ళ ముఖం చూసి కూడా తప్పుడు ప్రచారం మా పేద కుటుంబాలు మా గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు కూడా మా గురించి కూడా ఆలోచించండి. మేము చదివిన విధానాలు ఏమిటి, అవేమిటి, అన్ని రకాలుగా ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొని ఫేక్ విషయాలు తీసుకొని కొన్ని విషయాలు మాత్రం తీసుకొని అందరికల్లా చూసండి, అందరిని న్యాయం చేయండి. అదే మాకు కోరుకునేది. థ్యాంక్ యూ. అమ్మ, ఈ రోజున అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి, కుటుంబాలని వదిలేసి మెగా డిఎస్సికి ఇంత బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించామన్న తృప్తి లేకుండా ఈ రాజకీయ ఆరోపణలను ఎలా చూస్తారు? మేము 6 ఏళ్ల నుంచి సార్ చాలా కష్టపడి చదువుకున్నాం, నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు ఇన్ని ఎదుర్కోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఎక్కడో దూర ప్రదేశంలో జాబులు చేసుకుంటున్నాం, ప్రతిసారి సమస్య అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఈ సంవత్సర కాలంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు, నిజంగా ఆధారాలు ఉంటే. ఇది ఆరోపణలు తప్ప ఇంకా ఏమీ లేదు సార్. మనకు ఎఫిషియన్సీ ఉంది కాబట్టే జాబ్ వచ్చింది. వాళ్ళకు ఎఫిషియన్సీ మీద డౌట్ ఉండకూడదు. వాళ్ళు డౌట్ చేస్తున్నారు అంటే ఇంత ప్రాసెస్ ఎందుకు పెట్టారు? మనం ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే జాబ్ వచ్చింది మనకి. వాళ్ళు ఇది చేయడం చాలా బాధాకరం సార్. గత 5 ఏళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అదేమంటే నేను ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. సార్ నేను నా పర్సనల్ గా 5 years నోటిఫికేషన్ కోసం చాలా ఎదురు చూసాను. నాకు ఇది లాస్ట్ ఛాన్స్ సార్. నాకు జాబ్ వచ్చింది లాస్ట్ ఛాన్స్ లో వచ్చింది. 2 years రాత్రి పగలు చాలా వెయిట్ చేశాను, చాలా నేను కష్టపడ్డాను సార్. సో మొత్తం మీద అమ్మా, ఈ ఆరోపణలు తప్ప ఆధారాలు చూపించకుండా మీ మనోభావాలు దెబ్బతీయడం గానీ ఈ ఒక రకమైన ఆందోళన, ఏం జరుగుద్దు అనే ఆందోళన ఎంతవరకు న్యాయం? ఇది చాలా అన్యాయం సార్. మెగా డిఎస్సి వాళ్ళతో చేసేది చాలా అన్యాయంగా ఉంది. ఇది వాళ్ళకు ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో తేల్చుకోవాలి తప్ప మమ్మల్ని ఇలా
ఆరోపించడం సమంజసం కాదు సార్. రైట్ రైట్